Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English. How are you all? Hope you are doing well, preparing well, and practicing speaking in English, watching videos, and communicating with others in English. Am I right? బాగున్నారు కదా, అంత మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకు కమ్యూనికేట్ చేయడానికి పంపిస్తున్నారు, సార్ ఈ డౌట్స్ నేను పంపిస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు, వెరీ గుడ్. కానీ ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని, ఈ విషయం ఇదివరకు మనం చెప్పుకున్నదే కానీ చాలా ప్రయారిటైజ్డ్. సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కష్టపడుతున్నాను, మా ఊర్లో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ తప్పితే ఏం నడవట్లేదు, నేను మీ వీడియోస్ కానీ ఇంకా వీడియోస్ అన్నీ చూస్తున్నాను, అలాగే బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే యూట్యూబ్ వీడియోలతో నేర్చుకోవచ్చా, బుక్స్ ఉపయోగపడతాయా, న్యూస్ పేపర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, అలాగే మెటీరియల్ ఏమైనా దొరుకుతుందా, బుక్ మెటీరియల్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుందా, ఇంగ్లీష్ నోవెల్స్ చదివితే ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కానీ అడుగుతున్నారు. వీటన్నిటికి ఒక చక్కని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. మన ఫస్ట్ సోర్స్ యూట్యూబ్. ఆఫ్ కోర్స్ మనం కలిసిందే యూట్యూబ్, మిమ్మల్ని నన్ను కలిపింది యూట్యూబ్. So really thanks to the Sumantv channel. They are really working hard and they are really giving lot of effort. They are giving their efforts to give you the best English or to learn well. రకరకాల మంచి ట్రైనర్స్ తోటి చెప్పిస్తున్నారు, అలాగే టెక్నిక్ చెప్పిస్తున్నారు. కానీ యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళల్లో కొద్ది మంది మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని ఇంట్రెస్టింగ్గా తీసుకొని ఒక లెర్నింగ్ ప్రాసెస్లో వెళుతున్న వాళ్ళు తక్కువ మంది. అదేంటి సార్ అలా? వాస్తవం అది. చాలామంది ఒక వీడియో చూస్తున్నారు, ఈ లోపల దానికి సంబంధించిన మన యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే, మీరు ఏదైతే వీడియో కోసం సెర్చ్ చేశారో మీరు ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన వీడియోసే థంబ్నెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అది సుమన్ టీవీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మరి యూట్యూబ్ ఛానల్స్ చూడటం ద్వారా ఇంగ్లీష్ వస్తుందంటే మీకు ఒక విషయం చెప్తాను, షాక్ అవుతారు. కేవలం 5% మాత్రమే సిన్సియర్గా వర్కౌట్. మరి మిగతా 95% ఏం చేస్తున్నారు అంటే, ఒక వీడియో చూస్తుండగా పూర్తిగా చూడకపోవడం, నెక్స్ట్ ఇంకేముందో ఇంకొక థంబ్నెయిల్ ఇంట్రెస్టింగ్గా కనపడి దాన్ని క్లిక్ చేయడం. ఒకటి చెప్తున్నానండి, ఏ ట్రైనర్ చెప్పినా, ఏ టీచర్ చెప్పినా మీకు ఉపయోగపడే టెక్నిక్గా చెప్తారు, అందులో డౌట్ లేదు. కానీ ఏ యూట్యూబ్ కూడా మీతో మాట్లాడించదు, మీతో సంభాషణ చేయదు. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అందులో మిస్టేక్ ఏమొస్తుంది, ఏం చేస్తే ఆ మిస్టేక్స్ ఓవర్కమ్ చేయొచ్చు, లేదా అసలు ఫ్లో ఆపకుండా తెలుగులో సంభాషించినట్టుగా ఎక్కడ వెతుక్కోకుండా మాట్లాడాలంటే ఏం చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళకి మీకు 3 స్టెప్స్ చెప్తాను, నిజంగా చూసి నేర్చుకున్నాను. 1, పూర్తిగా చూడండి. 2, దాన్ని శ్రద్ధ పెట్టి వింటూనే రన్నింగ్ నోట్స్ రాయవలెను. అంటే అదే నోట్స్ ఇంపార్టెన్స్, బోర్డు ఉంటే బోర్డు, స్ట్రక్చర్స్, వర్డ్స్ అయితే వర్డ్స్, అవి రాయవలెను. 3వది అన్నిటికన్నా ముఖ్యంగా, నేను నా ప్రతి వీడియోలో కూడా 30 సెట్స్ 20 సెట్స్ అలా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయడానికి అనువైన సెట్స్ చెప్తున్నాను, అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు వీడియో చూసి రేపటి నుంచి మనం మొదలెడదాంలే, ఇప్పుడు కాదు నా ఫ్రెండ్ వచ్చాక మొదలెడదాంలే, లేదు ప్రస్తుతానికి నాకు సపోర్ట్ ఎన్వైర్న్మెంట్ లేదు, ఎవరు లేకపోతే మీరు ఒక్కడే చేయండి. ఎస్, మీరు ఒక్కళ్ళే కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చిన్నగా ఒక సింపుల్ పాస్ట్ గురించి చెప్తున్నాం. ఎస్టర్డే యాక్టివిటీ చెప్పాలి అని చెప్పింది, ఆ వీడియో తర్వాత ఏం చెప్తున్నాం, ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ వెంట్ అవుట్స్. అలా కాదు, మీకు ఫ్లూయెన్సీ రావాలంటే 30 సెంటెన్స్ ఆపకుండా ట్రై చేయండి. ఐ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్, ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బెడ్, ఐ ప్రేడ్ టు ద గాడ్, ఐ వెంట్ అవుట్ సైడ్, ఐ బాట్ ఎ న్యూస్ పేపర్, ఐ కేమ్ బ్యాక్, ఐ ఓపెన్ ద న్యూస్ పేపర్, ఐ రెడ్ న్యూస్ పేపర్, ఐ అండర్స్టూడ్, ఐ గాట్ సమ్ టఫ్ వర్డ్స్, ఐ కలెక్టెడ్ ద వర్డ్స్, ఐ wrote and I got the meanings of it and I prepared sentences with that and I spoke to that. Later on, I took my breakfast, I washed my hand, I wiped up my hand, I looked at mirror, I combed my hair, I selected the dress, I wore the dress, I went outside and I started my vehicle. I drove safely. I parked the vehicle at parking place. I entered into my office. I wished everyone. I sat there. I thought for some time what to do. I prepared mentally to do my work. I started my work. I coordinated with my colleagues and I talked to my boss, my team lead, and I worked out. Afternoon I took lunch and I took some gap. I went down and I have
I took a cup of coffee and I felt very happy. I came and I started my work, and after my work I looked at my mobile. I read all the messages. I understood all the messages, and I gave response to the mails or respond to the important messages. Then I kept aside and I spent some quality time with my family members. Again, I remembered about my learning process. I opened the YouTube. I watched it completely. I wrote some words and I prepared, and ఇలా మీరు ఆపకుండా చెప్తే ఆ ఫ్లో వస్తుంది. అంతేకాని యూట్యూబ్ చూసినంత మాత్రాన ఇంగ్లీష్ రాదు. చాలా మంది ఇస్తున్నారు, సార్ మీ వీడియో చూస్తున్నాం సార్, చాలా ఉత్సాహంగా ఉంది, నాకు వస్తుందేమో అనిపిస్తుంది, కానీ రావట్లేదు సార్. రాదు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఇంకోటి తెలుసా, విచిత్రం నేను చెప్తాను. ఫోన్ చేసి, సార్ నాకు ఒక టెక్నిక్ చెప్తారు. వచ్చి ఏం టెక్నిక్ చెప్పాలి అంటే ఒక్క టెక్నిక్తో వచ్చేసేది అయితే ఇంతమంది ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ కోసం ఎందుకు బాధపడుతున్నారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే మన స్కూలింగ్ నుంచే ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. అంటే 10th క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ 40 పీరియడ్స్ మినిమం వేసుకుంటే 400 అవర్స్ 400 పీరియడ్స్ మన ఇంగ్లీష్లో క్లాస్లో కూర్చున్నాం. రాలేదు సార్. ఇక్కడ మరి ఒక ఆయన సింపుల్ అంటున్నాడు, ఒక ఆయన గ్రామర్ అక్కర్లేదు అంటున్నాడు, ఒక ఆయన అసలు నవ్వుతూ మాట్లాడండి, ఒక పరిగెడుతూ మాట్లాడు. ఏది ఫాలో అవ్వాలి? ఏదో ఒకటే ఫాలో అవ్వండి. ఏది ఫాలో అయినా ప్రాక్టీస్ చేయండి. మనం ఏంటో తెలుసా, అన్నిటికీ వాచ్ అంటే వీడియో చూడటానికి 1.5 గంట స్పెండ్ చేస్తాం, మాట్లాడక 10 minutes కూడా స్పెండ్ చేయరు. చెక్ చేసుకోండి. ఈరోజు మీరు రోజు మొత్తం మీద యూట్యూబ్ వీడియో చూడడానికి లేదా ఇంగ్లీష్ వీడియోస్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? చూసేది పూర్తిగా చూస్తున్నారా? చూసిన తర్వాత అందులో ఇచ్చిన టెక్నిక్ లేదా ప్రాక్టీస్ చేస్తున్నారా? చెయ్యకపోతే రాదు. మీ ఆశగానే ఉండిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ వస్తే మీ జీవితం మారిపోద్ది అని చెప్పట్లే, కానీ ఒక్కటి చెప్తా, జీవితాన్ని మార్చుకునే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తారు కదా. సో అది యూట్యూబ్. బుక్స్, ఏ బుక్స్ సార్? బయట మార్కెట్లో గడగడ ఇంగ్లీషు, దడదడ ఇంగ్లీషు, గుడగొడ ఇంగ్లీషు, 10 రోజుల్లో ఇంగ్లీషు, 5 రోజుల్లో ఇంగ్లీషు, 30 రోజుల్లో ఇంగ్లీషు, 60 రోజుల్లో ఇంగ్లీషు. నేను దేన్ని కామెంట్ చేయట్లా. ప్రతి బుక్లోనూ కథ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఉపయోగపడేదే ఉంటుంది. కానీ అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. బుక్ మీతో మాట్లాడించదుగా, మీరు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పదుగా, మీరు మాట్లాడుతున్నారు లేదా చెక్ చేయదు కదా. అది ఎక్కడ కూడా మీకు ఏమైనా ప్రాక్టీస్ ఉంటే మీరు అక్కడ కూడా సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా చెప్పాలన్నా సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని మీద కూడా ప్రాక్టీస్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎన్నుకోండి, ఆయనతో మాట్లాడండి. తప్పు ఆ భయం అన్న దాన్ని బద్దలగొట్టండి, మాట్లాడినప్పుడు వస్తుంది. దెన్ న్యూస్ పేపర్స్ చదివితే మహా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది, వర్డ్స్ వస్తుంది, కానీ ఆ వర్డ్స్ ఉపయోగించి మళ్ళీ మాట్లాడాలి. సో మీరు న్యూస్ పేపర్స్ ఇంకా ఎలాబరేటివ్గా నేను ఒక వీడియో పెట్టాను ఇంతకుముందు, అదొకసారి చూడండి. న్యూస్ పేపర్ ఎలా చదవాలి, వర్డ్స్ ఎలా కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన తర్వాత దాని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, సిస్టమ్ ఉంది. కానీ న్యూస్ పేపర్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వర్డ్స్ ఇస్తుంది, కానీ మీతో మాట్లాడించలేదు. దాని మెటీరియల్, చాలామంది నాకు ఫోన్ చేస్తారు, మీ బుక్ మెటీరియల్ ఉంటే పంపిస్తారా, మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ పంపిస్తారా? ఏం చేస్తారు మెటీరియల్ పట్టుకొని? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మా దగ్గర ఒక బుక్ మెటీరియల్ ఉంది, అంటే స్టూడెంట్స్కి మాత్రం ఇచ్చేది. దానిలో కేవలం 76 పేజెస్ అండి. అందులో 36 పేజెస్ నుంచి 70 అంటే కేవలం ఒక 40 పేజెస్ వర్డ్స్ ఉంటుంది. మేము బుక్ ఆఫర్ పెడతాం, ఈ బుక్ మొత్తం చదివి ఇందులో ఉన్న పదాలు చెప్పగలిగితే 2 months పీరియడ్లో, ఒక రోజులో కాదు 60 రోజుల్లో ఈ 40 పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదవగలిగితే ₹1,00,000 ఇస్తానని చెప్తా. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ. వచ్చినప్పుడు బుక్ ఇంతేనా, వెరీ స్మాల్, ఇంత చిన్న బుక్ అంటారు, ఒక్కళ్ళ చదవరు. ఎందుకో తెలుసా? మీరు వర్డ్స్ బై హార్ట్ చేస్తే అక్కడ ఆగిపోతారు. కాదు, ఆ వర్డ్స్ని ఉపయోగించాలి. మీరు కూడా కొత్త పదం నేర్చుకున్నారు, ఇంక్విజిటివ్నెస్ ఒక వర్డ్ ఉంది. ఇంక్విజిటివ్నెస్ అంటే నేర్చుకోవాలనే ఉత్సాహం. ఇప్పుడు అది మీరు ఈరోజు చదివి రేపు మళ్ళీ గుర్తుంది. ఏం చేయాలి ఆ వర్డ్ని? సో ఐ గాట్ ఇంక్విజిటివ్నెస్ టు లెర్న్ సంథింగ్, హీ లాస్ట్ ఇంక్విజిటివ్నెస్ ఆఫ్టర్ అటెండింగ్ క్లాస్. అట్లా ఒక 3 సార్లు ఆ సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆ వర్డ్ని ఒక సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు గుర్తుంటుంది. అంతేగాని పదము చదివి దాన్ని మనం బయాట్ చేస్తే నెక్స్ట్ రోజుకు ఉండదు. దెన్ ఇంగ్లీష్ నోవెల్స్ మనం చేయొచ్చా, చదివితే వస్తుందా? నేనైతే రీడింగ్ హ్యాబిట్ వస్తుంది, కొత్త వర్డ్స్ వస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది, అంతేగాని అద్భుతంగా మీతో మాట్లాడించలేదు. సో మీకు ఈ పాటకి అర్థమైంది నేనేం చెప్పదలుచుకున్నాను. మీరు వీడియో చూడండి, బుక్ చదవండి, నోవెల్స్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి, ఏదైనా చేయండి, కానీ డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ చేయకపోతే రాదు. సార్ నాతో ఎవరు లేరు, ఖచ్చితంగా ఒక ఫ్రెండ్కైనా చెప్పండి, ఆయన కూడా మాట్లాడండి, కానీ మీరు ఒంటరిగా ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్స్ చెప్తూ వెళ్ళండి. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో డౌట్లు వస్తాయి. నెక్స్ట్ వీడియో ఉంది కదా, చాలామంది అడుగుతున్నారు, సార్ నెక్స్ట్ వీడియో మనకు సీక్వెన్స్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి.
ముందుది వెనకది అలా అని కాదు, మీరు ఎంత వస్తే అంత ముందు మాట్లాడడం. నేను మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్స్ వస్తాయేమో, దానివల్ల నా పరువు పోతుందేమో, ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అది వదిలేయండి. లీవ్ ఇట్. మీరు ఒక విషయం తెలుసా అండి, ఇవాళ వాడి గురించి వాడే మర్చిపోతున్నాడు. మీరు ఏదో మిస్టేక్ చేసినది గుర్తుపెట్టుకొని మీ ఓన్ చేయడం, ఈ అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడి మిస్టేక్ చేసి అని ఎవడు అనుకోడు. ఎందుకో తెలుసా, వాడికి కూడా రాదు. ఒకవేళ అనుకుంటున్నాడంటే లైట్ తీసుకోండి. ముందు ఆ భయం వదిలేస్తే సగం పోతుంది, ప్రాక్టీస్ చేస్తే మిగతా సగం పోతుంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఎలాగో గూగుల్ ఉంది, మీకు పలానా పదం తెలియలేదు, పలానా సెంటెన్స్ తెలియదు, టక్ మనం గూగుల్లో చెక్ చేసుకోవడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. సో అన్నిటికన్నా ముందు ఏంటంటే ప్రాక్టీస్. నాలెడ్జ్ చదివితే వస్తుంది, చూస్తే వస్తుంది, వింటే వస్తుంది. స్కిల్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అర్థమైంది కదా? నాలెడ్జ్, ఇప్పుడు మన అందరికీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడే స్కిల్ లేదు. మాట్లాడే స్కిల్ కావాలంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మరొకసారి చెప్తున్నా, మీరు కొంచెం ఒక్కసారి ఒక 3 days కంటిన్యూస్గా స్టార్ట్ చేస్తే 4th డేకి అలవాటు అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కడ మిస్టేక్ లేకుండా మాట్లాడగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ మీ జీవితంలో గెలుపుకి ఖచ్చితంగా దోహదపడుతుంది. సో నెక్స్ట్ వీడియో కూడా చూడండి, మరిన్ని టెక్నిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.